హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ మార్నింగ్. నా పేరు రాధా. ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుందో ఒకసారి చెక్ చేద్దామా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చెప్పండి శివయ్య, మా యువర్స్ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది? మా యువర్స్ యొక్క లైఫ్లో ఏం జరుగుతుంది? చెప్పేది నేనైనా చెప్పించేది మీరు శివయ్య. స్పిరిట్ అండ్ గైడెన్స్ మా యువర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది? వాళ్ళకి ఎలా ఉండబోతుంది? గివ్ మీ ఆన్సర్ ప్లీజ్. మా యువర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది? మా యువర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది? మా యువర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది శివయ్య? చెప్పండి. త్రీ ఆఫ్ స్వర్డ్స్, Knight of Wands, Knight of Swords, Eight of Pentacles, Four of Wands, Swords, Eight of Wands. ఓకే, ఒక్క నిమిషం అండి. దివాళి అండి, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి. మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా ఉన్నా, మీ మీ కెరియర్లో థర్డ్ పర్సన్తో మీకు ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా, వాళ్ళు ఈ రోజుతో మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అవుతున్నారండి. థర్డ్ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడుతున్నారు ఈరోజు. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ది డెక్ త్రీ ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నుంచి త్రీ ఆఫ్ పెంటికల్స్, మీ టైము త్రీ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళ నుంచి మీరు బయటపడిపోతున్నారండి. వాళ్ళ ద్వారా మీరు ఇలాంటి సిచ్యువేషన్కి ఉన్నారు. బట్ ఏంటి అని అంటే, ఈ రోజుతో మీ లైఫ్లో, ఎవరి లైఫ్లో తెలియదు కానీ, త్రీ ఆఫ్ స్వర్డ్స్ నుంచి మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవుతున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు రికవర్ అవుతున్నారు. మీ లైఫ్లో మంచి పర్సన్ రాబోతున్నారు ఈరోజు, లేదా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన పర్సన్ అయినా రావచ్చు. థర్డ్ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఇచ్చిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. స్లో మూమెంట్ బట్ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. చాలా స్పీడ్గా వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళు రాబోతున్నారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, వాళ్ళు హీల్ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు కూడా హీల్ అవుతున్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు కూడా హీల్ అవుతున్నారు. వాళ్ళు వచ్చేసేసి ఈ సిచ్యువేషన్లో వర్క్ స్టార్ట్ చేస్తారండి. దీన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. పెంటికల్స్ పరంగా అయినా సరే, కెరియర్ పరంగా అయినా, లవ్ పరంగా అయినా సరే. మీ లైఫ్లోకి వస్తున్నారు. దేవుని వేడుకుంటున్నారండి. తను చేసిన తప్పు, తను చేసిన పొరపాటు, థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళేసేసి తన లైఫ్లో థర్డ్ పర్సన్ వస్తే వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెంట్ మీకు ఇవ్వలేదని చెప్పేసరి తను బాధపడుతున్నారు. రెస్ట్ మోడ్లో ఉన్నారు.
బట్ మీ లైఫ్లోకి వీలైనంత తొందరలో చాలా స్పీడ్గా వాళ్ళు వస్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్ అండి, ఖచ్చితంగా మీ లైఫ్లోకి వాళ్ళు రాబోతున్నారు, వస్తారు కూడా. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా మీకు ఈరోజు వస్తుందండి. లేదా 8 అవర్స్ అయినా సరే, 8 డేస్ లోపైనా సరే మీకు ఖచ్చితంగా డెఫినెట్గా ఈ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి. నాకు తెలిసి మీ పర్సన్ మేషరాశి పర్సన్ కానీ కుంభం మిథున తులారాశి పర్సన్ కానీ అయి ఉండొచ్చండి. కుంభం మిథున తులారాశి పర్సన్, మేషం సింహం ధనురాశి పర్సన్ అండి ఇక్కడ కనపడుతుంది. ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళి థర్డ్ పర్సన్కి ఇంపార్టెంట్ ఇచ్చేసేసి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన పర్సన్, మిమ్మల్ని బాధకు గురి చేసిన పర్సన్ తను మీ లైఫ్లోకి రాబోతున్నారండి. 8 అండి, 8 అవర్స్ కానీ 8 డేస్ కానీ డెఫినెట్గా మాత్రం ఈ 8 అనేది ఇక్కడ కనపడుతుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, మీరు కలిసిన డేట్ అయి ఉండొచ్చు, మీ పర్సన్ డేట్ అయి ఉండొచ్చు అండి, డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు. సో ఎనీవే ఏది ఏమైనా సరే మీ పర్సన్ రాబోతున్నారండి. ఏంజల్స్ గైడెన్స్ ఏంటో అడుగుదాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ అని. మా వ్యూవర్స్కి ఈరోజు మీ గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్కి ఈరోజు మీ గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ, చెప్పండి. మా వ్యూవర్స్కి మీ గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్కి ఈరోజు మీ గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్కి ఈరోజు మీ గైడెన్స్ ఏంటి? దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఆపర్చునిటీ. A year from now. Ask for help from others. ఇదండి మీకు ఏంజల్స్ గైడెన్స్. అబండెన్స్. ఎస్, మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి రాబోతున్నారు. మీ లైఫ్లోకి అబండెన్స్ రాబోతున్నాయి. పెంటికల్ పరంగా, కెరియర్ పరంగా, లవ్ పరంగా మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. మీకు ఆపర్చునిటీ. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. ఆస్క్ ఫర్ హెల్ప్ అదర్స్. ఎవరికన్నా నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.